హలో అందరికీ ఈరోజు రెసిపీ డ్రై ఫ్రూట్ లడ్డు ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు కావాలి అనుకుంటే ఈ వీడియోని కొంచెం కూడా స్కిప్ చేయకుండా ఫాలో అవ్వండి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత దాంట్లో 4 టేబుల్ స్పూన్ల వరకు గీ వేసుకోవాలి. ఇక్కడ నేను కాజు బాదం ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుని 1 కప్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇంకా పంకిన్ సీడ్స్ హాఫ్ కప్ తీసుకున్నాను. మీరు కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నింటిని లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నెమ్మదిగా ఆ గీలో ఫ్రై చేసుకోవాలి. నేను ఎవ్రీ టైం కాజు బాదం ఇవన్నిటిని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి ఫ్రై చేసి లడ్డు చేసేదాన్ని. ఆ ప్రాసెస్ చాలా లెంతీ అనిపించింది అండ్ ఇంక ఇవి చేసుకోవడానికి చాలా టైం ఎక్కువ అనిపించి సో ఈసారి నేను డైరెక్ట్ ఇలా చేశాను. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో వేసుకొని అవన్నీ చల్లారిన తర్వాత గరుకుగా పౌడర్ లాగైతే చేసి పెట్టుకోవాలి. మరీ ఎక్కువ మెత్తగా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ఇంత పొడి ఉంటే సరిపోతుంది. సో ఇలా పొడిలాగా చేసుకుందామని ఈసారి ముక్కల్లాగా కట్ చేయకుండా వేసాను. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక 2 టేబుల్ స్పూన్ల వరకు గీ వేసుకొని ఇప్పుడు దీంట్లో నేనైతే హాఫ్ కప్ వరకు కట్ చేసుకున్న కిస్మిస్లు అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఈ కిస్మిస్ ఫ్రై చేసేటప్పుడు అయితే లో ఫ్లేమ్లో నెమ్మదిగా ఫ్రై చేసుకొని, లేదంటే ఇవి చాలా ఫాస్ట్గా మాడిపోతాయి. సో ఇవైతే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి నేను ఇంకా కొన్ని నువ్వులు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒక హాఫ్ కప్ వరకు నువ్వులు యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఎక్కువైనా చేసుకోవచ్చు, స్కిప్ అయినా చేయొచ్చు. నువ్వులు వేసుకుంటే బాగుంటుందని అయితే నేను నువ్వులు యాడ్ చేశాను. ఇప్పుడు వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకున్నాము. ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం పౌడర్ చేసి పెట్టుకున్నాము కదా, అందులో ఇవి వేసి చల్లారబెట్టేసుకుంటే సరిపోతుంది. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఆ పౌడర్లో, లేదంటే లడ్డులో ఒక సైడ్ మొత్తం కిస్మిస్ నువ్వులు వస్తే ఇంకొక సైడ్ రావు. సో వీటన్నిటిని అయితే మంచిగా మిక్స్ చేసి చల్లార్చుకుందాము. ఇవి చల్లారేంతలోపు మనమైతే మెయిన్ ఇంగ్రీడియంట్ని అయితే ఫ్రై చేసుకుందాము. ఈ లడ్డులో ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్. లడ్డు రావాలి అంటే ఇది మ్యాండేటరీగా ఇది ఉండాల్సిందే. ఇప్పుడు అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల గీ వేసి నేను ఇక్కడ 2 కప్స్ వరకు పేస్ట్ లాగా చేసుకున్న ఖర్జూరాన్ని కూడా వేసేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఈ నెయ్యిలో ఏంటంటే ఇది మొత్తం సాఫ్ట్గా అయిపోవాలి. అప్పుడే లడ్డు మనకు తయారు చేసుకోవడానికి వస్తుంది. ఇదైతే మంచిగా సాఫ్ట్గా అయిపోయింది. చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో బెల్లం లాగా. ఇప్పుడు దీంట్లోకి మనం చల్లార్చుకున్న పొడులు ఇవన్నీ ఉన్నాయి కదా ఫ్రై చేసి పెట్టుకున్నవి, అవన్నీ కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదే చాలా పెద్ద ప్రాసెస్. ఇది మొత్తం కలిసిపోవడానికి 5 to 10 మినిట్స్ అయితే ఈజీగా పడుతుంది. నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండాలి. సో అప్పుడే ఇలా మంచిగా కలిసిపోతుంది అండ్ లడ్డు కూడా తయారు చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనకి కావాల్సిన షేప్లో అయితే లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఏమన్నా షేప్స్ మౌల్స్ ఉంటే అందులో వేసి నచ్చిన షేప్లో చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.